ఆ, అల్లుడు ఆ, ఈ మిషన్ చాలా బాగుంది అల్లుడు. ఉమ్. కాళ్ళని కసాబిసా నొక్కేస్తుంది. పిల్లల కాళ్ళు నొక్కడం మానేసాక ఈ మిషన్ కనిపెట్టారులేండి. లేదు మొన్న మీరు మన మూర్తి గారి ఇంటర్వ్యూలో కూడా ఓజీ 12 కోట్లు చెప్పేటప్పుడు కొనలేకపోయానండి నేను. అవునండి. సో మామూలుగా ఏదో 4-5 దాకా అయితే రిస్క్ చేయగలిగామండి, కానీ 12 అనేటప్పటికి ఇంపాసిబుల్ అనిపించింది. సో ఈ కైండ్ ఆఫ్ నెంబర్స్ అనేవి ఓహో ఇంత ఇన్ఫ్లేటెడ్గా ఉంటుందా ఇండస్ట్రీ, లేదంటే ప్రొడ్యూస్ థాట్ ప్రాసెస్ అంత ఇన్ఫ్లేటెడ్గా ఉంటుందా అనే ఒక అంటే అది కైండ్ ఆఫ్ ఇమేజ్ని కూడా తీసుకెళ్తుంది కదా. అంటే ఈ నెంబర్స్తో ప్రాబ్లం ఏంటంటే అండి, స్పెషల్లీ ఆంధ్రాలో ఇష్యూ ఏంటంటే ఆంధ్ర 100% అనేది ఒకటి పెట్టుకొని మన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ స్టార్ట్ అయిందండి. ఇవాళ 100% లేదండి. ఒకప్పుడు నెల్లూరు ప్రాబ్లీ సమ్ 11 ఎంతో ఉండేదేమో, ఇప్పుడు నెల్లూరు 8% అయిపోయిందండి. గుంటూరు ఒకప్పుడు నాకు తెలిసింది 18% ఉండేది, ఇప్పుడు 16%కి వచ్చింది. కృష్ణా ఒకప్పుడు 15 ఉండేది, ఇప్పుడు 14%కి వచ్చేసింది. ఈస్ట్ వెస్ట్ కూడా అలానే తగ్గింది, వెస్ట్ కూడా చాలా తగ్గింది. వైజాగ్ పెరిగిందండి, కానీ వైజాగ్ వాళ్ళు పెంచట్లేదు. అంటే వైజాగ్ 24% ఉండేది, పే ఆఫ్ అయ్యే సినిమాలకి పే ఆఫ్ అవుతుందండి, బట్ వైజాగ్ వాళ్ళు పెంచట్లేదు. సో కిందవేమో తగ్గిపోయాయి. సో దీనివల్ల ఆంధ్ర ఏరియా డిస్ట్రిబ్యూషన్లో ఒక చిన్న వేరియేషన్ వచ్చింది.